ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ ఓం. నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ ఖండితాఖిలదైత్యాయ రామాయ పన్నివారిణే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆన్లైన్లో ఉండేవాళ్ళు అందరికీ కనిపిస్తారు. డ్రెస్ ఫుల్గా ఉండాలి. హరి ఓం. శ్రీమద్ రామాయణం అరణ్యకాండ 11 సర్గలు పూర్తి చేసాం. అగస్త్యుని యొక్క గొప్పతనాన్ని గురించి కొంచెం తెలుసుకుందాం. తర్వాత ఏమిటయ్యా ఇది అంటే అగస్త్యుని గురించి తెలుసుకుంటూ రామచంద్రుల వారు అగస్త్యుని యొక్క సోదరుడైన ఆశ్రమానికి వెళుతాం. ఆశ్రమానికి వెళుతూ మార్గంలో ఏమైందయ్యా? అగస్త్యుని సోదరుడు ఆశ్రమంలో ఉండి అక్కడి నుండి అగస్త్య మహర్షి వారి ఆశ్రమానికి వెళుతూ ఉన్నాను. సప్రవిశ్వాశ్రమ పదం లక్ష్మణో రాఘవానుజ అగస్త్య శిష్యం ఆసాద్య నాక్యమేతదువాచ. రాజా దశరథో నామ జ్యేష్ఠస్తస్య సుతో బలి రామః ప్రాప్తో మునిం ద్రష్టుం భార్యయా సహ సీతయ. లక్ష్మణో నామ తస్యాహం భ్రాతా తవ రజోహితః అనుకూలశ్చ భక్తశ్చ యది తే శ్రోత్రమాగతః. అయితే వీళ్ళు అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. ఈ ఆశ్రమం ఎక్కడ ఉంటుందయ్యా? వాస్తవానికి మధ్యప్రదేశ్లోనే చెప్పుకున్నాం కదా, శరభంగ మహాముని ఆశ్రమం, సుతీక్షణ ఆశ్రమం, ఇంకొకటి నీళ్ల లోపల మాండకర్ణి, అవునా, ఆయన ఉంటాడు. ఆ తర్వాత సుతీక్షణ యొక్క సోదరుడు కూడా ఉంటాడు. వాళ్ళు చూసుకున్నారు. అగస్త్య సోదరుడు ఆశ్రమమేమో ఈ రెండింటికి దగ్గరగానే ఉంటుంది. చెప్పారు కదా, సుతీక్షణ ఆశ్రమానికి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అని. సతన అనే నగరానికి ఇప్పుడు ఒక 50 కిలోమీటర్ల దూరంలో అది అగస్త్య ఆశ్రమం అని ఇప్పుడు పిలుస్తారు. కానీ అగస్త్యుని సోదరుని యొక్క ఆశ్రమం. వాస్తవానికి రాముడు వెళ్ళింది దగ్గర మహారాష్ట్ర నాసిక్ దగ్గరకి ఇప్పుడు వెళ్ళింది. అసలు అగస్త్య ఆశ్రమం ఏదైతే ఉందో నాసిక్కి దగ్గర ప్రాంతంలో మహారాష్ట్ర ఈ గోదావరి ఒడ్డున వెళ్ళిపోయారట. అలా వచ్చి గోదావరి వెంబడించి నేరు గోదావరి పుట్టుకు స్నానానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అగస్త్య మహాముని ఆశ్రమంలోకి వెళ్ళి ఆశ్రమం దగ్గరకు వెళ్ళారు. ఆశ్రమాలు అనేక రకాలు ఉంటాయి, అనేక విధి విధానాల్లో ఉంటాయి. కొన్ని ఆశ్రమాలు నేరుగా వెళ్ళి తీసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు కదా. కానీ కొన్ని ఆశ్రమాల దగ్గర మనం CCMT ముంబై ఆశ్రమం ఉంది, లేదా పూనా ఆశ్రమం ఉంది. ఆశ్రమానికి వెళ్ళామంటే ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోవడానికి వెంటనే అవకాశం ఉండదు. ఆ గేట్ దగ్గర ఆగాలి, అవునా, అక్కడే పేరు నమోదు చేసుకోవాలి. వెహికల్ ఏదైనా వస్తే నమోదు చేసుకోవాలి. అసలు ఎవరు ఎందుకు వచ్చారు, పర్మిషన్తో వచ్చారా, పర్మిషన్ లేకుండా ఏమైనా వచ్చారా అది చూసుకోవాలి.
అంతా నోట్ చేసుకున్న తర్వాతనే అప్పుడు లోపలికి పంపిస్తారు. ఫోన్ చేసి ఆఫీస్లో కనుక్కొని ఇదంతా పంపిస్తారు కదా. ఎందుకయ్యా? గొప్ప సంస్థ అండి. ఆ సంస్థకి సెక్యూరిటీ కూడా అవసరం అండి. దాని కొరకు ఈ నియమాలన్నీ ఉంటాయండి. అలాగే అప్పుడు అగస్త్య మహాముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళినా వెంటనే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ గేట్ కీపర్ ఉంటారు, అక్కడ కూడా ఒక మహానుభావుడు ఉన్నాడు గేట్ దగ్గర. అక్కడికి వెళితేనే సీతారాములు అక్కడ ఆగారు. లక్ష్మణ స్వామి కొంచెం ముందుకు వెళ్ళి ఆ గేట్ దగ్గర ఉన్నటువంటి ఆయన కూడా ఒక ముని. అక్కడ రామకృష్ణ పరమహంస ఆశ్రమం దక్షిణేశ్వరం కలకత్తాలో గేటు దగ్గర కావాలి ఉండేవాడట ఒక ఆయన. దాదాపు 30-40 ఏళ్ళు ఉన్నారు. ఎవరు వచ్చినా మొట్టమొదటి ఆయన పాదాలకు నమస్కారం చేసుకొని వెళ్ళిపోయావు. ఏమయ్యా, రామకృష్ణ పరమహంస ప్రథమ శిష్యులలో 10 మందిలో ఒకడు ఆయన మహాత్ముడేనట. ఆయన డ్యూటీ మానలేదట దేహం పడిపోయేంత వరకు. మహాత్ముడే ఆయన, జీవన్ముక్తుడే. కానీ అవనే చేశాడు. జీవన్ముక్తుడి దిగేందుకండి ఆ బాధ్యత తీసుకున్నాడు. వరకు ఆ బాధ్యతని వదలలేదు. ఇది అగస్త్య మహాముని ఆశ్రమం మహానుభావుడు గేటు దగ్గర ఉన్న లక్ష్మణ స్వామి వెళ్ళి ఆయనకు నమస్కరించి, అయ్యా ఇదిగో మేము రాజా దశరథో నామ జ్యేష్ఠస్తస్య సుదోబలి రామ ప్రాప్తో నిం దృష్టం భార్యా సహ సీతయా. అయ్యా, దశరథ మహారాజు యొక్క పుత్రుడు రాముడు అనబడే రాజు భార్య సీతాదేవితో సహా ఇక్కడికి వచ్చారు. అగస్త్యుల వారిని దర్శనం చేసుకోవడం కొరకు తెలియపరుస్తారా అని. లక్ష్మణుడు నామస్య అహం రాధ. అయ్యా, నేను ఎవరు అంటే ఆయనకి తమ్ముడినే. నేను ఆయనకు అనుకూలుణ్ణి, ఆయనకి భక్తుణ్ణి, ఆయనకి శిష్యుణ్ణి. ఎవరికి? రాముడికి. చూడండి, తమ్ముడుగా కాదు, ఆయనకి అన్నగారి మీద ఎంత భక్తి గౌరవము. నేను సేవకుణ్ణి, నేను శిష్యుణ్ణి, నేను ఆయనకు భక్తుణ్ణి. కాబట్టి అదిగో నేను ఆయన వెంట ఉంటాను ఎప్పుడు. అయ్యా, మరి మాకు అగస్త్య మహాముని యొక్క దర్శనాన్ని ఇప్పిస్తారా? వెంటనే ఆయన వెళ్ళాడు. అయ్యా, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను, గురువుగారిని కనుక్కొని వస్తాను. వెంటనే లోపలికి వెళ్ళిపోయి అగస్త్య మహామునికి చెప్పాడు, అయ్యా ఈ విధంగా రామలక్ష్మణులు సీతాదేవితో కలిసి వచ్చారట మీ దర్శనానికి. ఆయన అత్యంత ఆనందాన్ని చూపించారట. ఎవరు? అగస్త్య మహర్షి. ఆహా, ఈరోజు నా అదృష్టం పండింది, అందుకే రాముడు నన్ను చూడడానికి వచ్చాడు. వెంటనే వెళ్ళి గౌరవ మర్యాదలతో ఆయన తీసుకురండి అన్న. వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళి ఆయన గ్రాండ్గా వెల్కమ్ చేస్తూ లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఈయన అగ్ని కార్యం చేస్తున్నాడు, అంటే హోమం చేస్తున్నాడు. ప్రాతకాల హోమం చేస్తూ ఉన్నారు. పెద్ద ఆశ్రమం. ఆ ఆశ్రమంలో పెద్ద దేవాలయాల గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. మీరు ఎవరైనా శంకరాచార్యుల వారు పుట్టిన ప్రదేశం చిన్మయానంద స్వామీజీ తీసుకొని దాన్ని ఆశ్రమాన్ని డెవలప్ చేశారు. చూసారా? ఎర్నాకుళంలో శంకరుల వారు పుట్టిన ఇల్లు ఇప్పటికీ ఉంది. వాళ్ళ అమ్మమ్మ ఇల్లు వెయ్యనాడు అని. అక్కడ అయ్యప్ప స్వామి స్వయంభూ, నాగదేవత స్వయంభూ, శివుడు కూడా వెలిశాడు. అక్కడ టెంపుల్సే ఉంటాయి. 1 ఎకరా స్థలం పైన గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. 9.5 ఎకరా వాళ్ళ ఎస్టేట్, వాళ్ళ ఇల్లు. వాళ్ళు ఉన్న నివాసం అనే ఇల్లే 1 ఎకరం ఉంటుంది. అందులో శంకరుల వారు పుట్టిన గది ఉంది. ఇప్పటికీ 8వ శతాబ్దంలో అప్పుడు కట్టిన ఇల్లు ఇప్పటికే ఉంది. గ్రానైట్ రాళ్ళతో కట్టారు. ఆ పైన ఏదైనా కొంచెం రినోవేట్ చేశారేమో కానీ ఆ స్ట్రక్చర్ని తీసివేయలేదు, అలాగే ఉంది ఇల్లు అంతా కూడా. అంటే గొప్ప గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. అలాగే అగస్త్య మహాముని ఆయన మహా ఋషి అయ్యున్న సకల దేవతల్ని ప్రతిష్ఠించున్నాడు లోపల.
వాటికి అన్నిటికీ పూజలు చేయిస్తూ ఉన్నాడు. చివరగా అగ్నికార్యం అనేది చేయిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళని తీసుకొని వచ్చి అక్కడ లోపలికి రమ్మని చెప్పి కొద్దిసేపు వాళ్ళని కూర్చోమని చెప్పి ఈ కార్యక్రమం అంతా పూర్తి చేయొచ్చు. ఏమయ్యా, రామచంద్రుడు వారు వచ్చారు కదా, మరి అవన్నీ ఆపేసి రావచ్చు కదా. ఈయనకి వెల్కమ్ చెప్పాడు. చెప్పిన తర్వాత అన్నాడు, అయ్యా, ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆశ్రమంలో జరగాల్సినటువంటి ఏంటిని ఆపకూడదు. నువ్వు వచ్చి చెప్తున్నాడు అక్కడ. అంటే దృష్టి దేని మీద ఉంది ఏంటి అని రాముడు కూడా గమనిస్తాడేమో అని అనుకున్నాడు. ఏమో రాముడు ఎవరు తెలుసుగా, రాముడు ఎవరో ఆయనకి తెలుసు. అందుకే చాలా సంతోషం రాకని వెల్కమ్ చెప్పాడు కదా. అయినప్పటికీ ఇదిగో నిత్యం జరగాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఆశ్రమాల్లో అవి కంపల్సరిగా జరగాలి. కాబట్టి నువ్వు వచ్చిన మేము కార్యక్రమాలని ఆపకుండా చేసాము. సరే ఇప్పుడు కూర్చోండి అని చెప్పి ఈయన కూర్చొని ఆయన్ని కూర్చో. అగస్త్యుల వారు రాముల వారిని కూర్చోబెట్టి కూర్చున్నాడా, ఆయన కూర్చోమన్నాడా? ఋషి, సన్యాసి, ఆత్మజ్ఞాని ఎప్పుడు కూడా తను నిలబడి ఇతరులను కూర్చోమనడు, అనకూడదు. ముందు కూర్చోగలుగుతాను. అక్కడ ఎక్కడ మొహమాటాలకి మమకారాలకి వాటికేమీ పోకూడదు. తన స్థానాన్ని దానికే తను కూర్చుంటూ అని కూర్చోమన్నాడు. తను కూర్చొని నిలబెట్టలేదు వాళ్ళని, లేదా వాళ్ళని కూర్చోబెట్టి తను కూర్చోవడం కాదు. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే సాధువు ఆయన స్థానాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఋషి సంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికీ పాటింప చేయించాలి. దానికి ఏంటంటే అయితే ఇక్కడ ఏంటి అంటే వచ్చినటువంటి వాళ్ళ పెద్ద రాజు కదా, లేదా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, వాళ్ళేమన్నా అనుకుంటారేమో, అవన్నీ కూడా కుదరదు, ఇవ్వకూడదు. అలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే తను వాళ్ళ దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో అలాంటివి చేయకూడదు. సాధువైనటువంటి వాడు, ఋషి తులుడైనటువంటి వాడు ఎవరైనా సరే ముందు తన మర్యాదని తను నిలబెట్టుకోవాలి, తన గౌరవాన్ని తను నిలబెట్టుకోవాలి. ఇతరులను ఎవరిని అవమానించకూడదు. వారి వారి స్థాయిలలో వాళ్ళని తప్పనిసరిగా గౌరవించి తీరాలి, వాళ్ళని కూడా గౌరవించాలి కదా. అది ఈ విధంగా ఈయన ఏం చేశాడు, చక్కగా తను కూర్చొని వాళ్ళని కూర్చోమన్నాడు. కూర్చున్న తర్వాత ఇప్పుడు కుశల ప్రశ్నలు వేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ రాముల వారిని, సీతాదేవిని, లక్ష్మణుని వాళ్ళని ప్రశంసించాడు. పొగడ్తలలో ముంచలేదు. అవునా, వచ్చినటువంటి నువ్వు వీరుడివి, సూర్యుడివి, పక్కన ఉంటారు కొంతమంది పోవడానికి, పట్టరాజులు అంటారు వాళ్ళని, పట్టరాజులు అని అంటారు. అలాంటివి కాదు. కానీ ఒక ఋషి వచ్చినటువంటి ఆయన వాళ్ళలో గొప్పతనం ఏదైతే ఉందో, లేదా వాళ్ళు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియపరిచి ఇంకా ప్రోత్సహించాలి. లేదా వాళ్ళు చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చెప్పాలి. ఒక రాజు వచ్చాడు అని అంటే రాజులో నిజంగా గొప్పతనం ఏది ఉందో తెలియపరచాలి. అంటే ఆయనకు గుర్తుండాలి, కానీ ఆయన చేసిన మంచి పనుల గురించి చెప్పాలి. అప్పుడు ఆయనకు తృప్తి కలుగుతుంది. నేను చేసేది చూసారా లేదా వీళ్ళు అనే భావం కూడా రాజుకు ఉంటుంది, నాయకుడికి ఉంటుంది. అదైన తర్వాత ఇంకా చేయాల్సింది ఏంటో అది కూడా అన్నిటి గురించి చెప్తానే వీళ్ళు ఎందుకు వచ్చారు. దశరథుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాడు, రామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాడు. సీతాదేవి ఆయన అంటున్నారు సీతా మహాసాధ్వి, లేకపోతే నువ్వు అరణ్యాలకు వస్తూ ఉంటే రాజ్యాన్ని భోగాలను అన్నిటినీ వదిలిపెట్టి నీవెంటో వచ్చింది అని అంటే ఆమె అంత గొప్ప స్వభావం కలిగినటువంటిది. అమ్మవారిని గురించి కూడా చెప్తున్నాం. ఇప్పుడు లక్ష్మణ స్వామి ఏ అవసరం లేకపోయినా ఆయన వచ్చేసాడే, ఆయన హాయిగా ఉండొచ్చు కదా అక్కడ కదా. కానీ రాముడు కొరకు అని చెప్పి లక్ష్మణ స్వామి కూడా వదిలేసి వచ్చాడు. ఆమె సమానుడు కాదు కదా. కాబట్టి ఆయన కూడా ఆపూడదు. ఇప్పుడు 40వ పేజీ
తీర్థ తేణ ప్రతిజ్ఞ కాకుస్తా సుఖం రాజే నివస్యసి ధన్యస్తే జనకో రామ సరాజ రఘునందన యస్త్వయా జ్యేష్ఠపుత్రేణ యయాతిరివతారిత విదితో కేశ వృత్తాంతో మమ సర్వస్తవానగా తపసశ్చ ప్రభావేన స్నేహద్ధ శరదస్య చ హృదయస్థశ్చ చేతే చందో విజ్ఞాతస్తవసా మయ ఇహ వాసం ప్రతిజ్ఞాయ మయా సహ తపోవనే. ఆయన అన్నాడు, అయ్యా తీర్ణ ప్రతిజ్ఞ కాకుస్తా, అయ్యా నువ్వు ఎంత గొప్ప ప్రతిజ్ఞ చేసి ఇంటి దగ్గర నుంచి వచ్చేసావో, సత్య ప్రతిజ్ఞ చేసి వచ్చేసాడు కదా, అడవుల్లో ఉంటాం, సుఖం రాజ్యం నివసిసి రాజ్యంలో ఉండొచ్చు, కానీ సత్య ప్రతిజ్ఞ చేసి వచ్చేసావు, నాన్నగారికి ప్రతిజ్ఞ చేసి వచ్చావు. ధన్యస్తే జనకో రామ, అసలు మీ నాన్నగారు ధన్యుడండి, నీలాంటి కొడుకును కానీ ఉన్నాడు. అవును కదా, రాముడు వల్ల ఆ వంశం ఎంత గొప్ప స్థాయిని పొందింది. సరాజా రఘునందన యస్మయ జ్యేష్ఠపుత్రేణ యయాతిరివతారిత. అప్పుడు యయాతి గురించి చెప్తారు, గొప్ప మహారాజు. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు అంత గొప్ప, మీ నాన్నగారు అంత గొప్ప రాజు, నీలాంటి వాడిని కొడుగ్గా కనదు. రామా నీ గురించి తెలుసు, మీ నాన్న గురించి తెలుసు. విదిత ఏష వృత్తాంత మమ సర్వస్థ, అనగా నీ చరిత్ర అంతటి గురించి నాకు తెలుసు. నువ్వు ఎందుకు అడవులలోకి వచ్చావో కూడా తెలుసు కదా. అప్పట్లో రాముడు ఎందుకు అడవులకు వచ్చాడు అని అంటే ఏమనుకుంటాడు, వాళ్ళ నాన్నగారు ప్రతిజ్ఞ చేసి వచ్చాడు, అంతేకాదు చుట్టుపక్కల వాళ్ళు అనుకునేది. కానీ రాముడికి తెలుసా తెలియదా ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? కైకా కోరికుంది కాబట్టి, వాళ్ళ నాన్నగారు పొమ్మన్నారు కాబట్టి అందుకు వచ్చాడా? అసలు పని చాలా ఉంది, పెద్ద పెద్ద పని అంతా ఉంది, కాబట్టి అందుకోసం వచ్చాడు. అయ్యా నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు అని అగస్త్యుల వారు అంటున్నారంటే, అగస్త్యుల వారికి తెలుసు, రాముల వారికి తెలుసు. అందరికీ తెలియచ్చో తెలియకపోవచ్చు కదా. హృదయస్థశ్చతే చందో విజ్ఞాతస్తపసామయ. అయ్యా నువ్వు ఎప్పుడు నా హృదయంలో ఉంటావు. ఎవరంటున్నారు? ఋషి అంటున్నాడు. ఋషి రాజుని గుర్తుపెట్టుకున్నాడు ఏంటి? గుర్తుపెట్టుకోకూడదు, కానీ ఇన్ని రాజుగా చూడట్లేదు. రాముణ్ణి నారాయణమూర్తిగా, పరమాత్మగా ఆయన గుర్తించాడు. నువ్వు ఎల్లప్పుడూ నా హృదయంలోనే ఉంటావు రామా, కానీ ఇహ వాసం ప్రతిజ్ఞాయమస తపోవనే. అయ్యా నువ్వు ఇక్కడ నివసించవచ్చు, నా ఆశ్రమంలో నివసించవచ్చు, కానీ నీ ప్రభావం అందరికి తెలిసిపోతుంది. అవునా? నీ ప్రభావం అందరికి తెలిసిపోతుంది, నువ్వు ఇక్కడ ఉండకూడదు చెప్తున్నాడు అక్కడ. ఇంకా విషయం ఏంటంటే, నువ్వు ఇక్కడ ఉంటే అగస్త్యుల వారి ఆశ్రమంలో రాముడు ఉన్నాడు అని అంటే మొత్తం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడెప్పుడు ఉత్తరాఖండ్ ఉంది కదా, ఉత్తరాఖండ్ రాకముందు ఉత్తరప్రదేశ్కి సంబంధించింది ముఖ్యమంత్రి ఉత్తరకాశీకి వెళ్ళాడట. మన ఆశ్రమం ఉంది కదా, తపోవన ఆశ్రమానికి వెళ్ళాడట. తపోవన మహర్షిని చూడడానికి, తపోవన స్వామి చూడడానికి. ఆయన వస్తున్నాడని ముందే తెలిస్తే ఏం చేశాడు, అక్కడి నుంచి కామ్గా వెళ్ళిపోయాడట. ఒక 2-3 కిలోమీటర్లు నడుచుకో దూరంగా వెళ్ళిపోయి అక్కడ చిన్నపిల్లలతో కలిసి గోళీకాయలు ఆడుకుంటాడట. ఈయన వచ్చాడు, అయ్యా ఎక్కడ స్వామి అని అంటే, ఇప్పుడే ఇటు బయటికి వెళ్ళారంటే పెతి రాకుండా సైన్యం ఎక్కడ కనిపించలేదు అక్కడ. కనిపించలేదు. తర్వాత శిష్యులు ఎవరో వెళ్ళారట. వెళితే అయ్యా మీకోసం మా ముఖ్యమంత్రి గారు వచ్చారు, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. చేస్తే చేయడు కూడా. అదేంటండి ముఖ్యమంత్రి గారు వచ్చారట. శిష్యుడు ఎవరు అడిగాడు తర్వాత, అయ్యా ముఖ్యమంత్రి గారు వచ్చి అంతసేపు ఆగాడు, మరి మీరు రమ్మంటే రాలేదేంటి అని అంటే, ఎందుకు వచ్చాడరా? చేయకుండా అవన్నీ చేసి అవన్నీ తొలగించడానికి మా దగ్గరకు వస్తారా? అర్థమైందా? ఆయన వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనే విషయం కూడా నీకు తెలుసు. అవునా? వాళ్ళ పాపాలు తొలగించుకోవడానికి మా దగ్గరికి వస్తారా?
ఏదో కాళ్ళ వేళ మీద పడి తలగంచం అయ్యా అని చెప్పి ఈయన తెలిసి ముందే వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు రాముడు ఎందుకు వచ్చాడయ్యా? రాముడు సాక్షాత్ నారాయణుడు. ఆయన తప్పు చేయడు, ధర్మాన్ని వదలడు, సత్యాన్ని వదలడు కదా. కానీ సాక్షాత్తు భగవంతుడే. అయినా అగస్త్యుల వారు ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు ఇక్కడ ఉండకూడదు. అవునా, నెమ్మదిగా రహస్యం తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఏమని? నువ్వు నారాయణుడు అనే రహస్యం ఎవ్వడికి తెలియకూడదు. ఎందుకు? రావణాసురుడు కథ కోట్లు కేసేస్తాడు, ఈయన చంపకూడదు అని. కాబట్టి ఏంటి అంటే, నీ పాటికి నువ్వు ఇదిగో ఇక్కడికి దగ్గరగా ఒక ప్రదేశం ఉంది, అదో చూపిస్తూ ఉన్నాడు. అది కనిపిస్తుంది కదా, ఇప్ప చెట్ల వనమాట. ఇప్ప చెట్లు, ఇప్పకాయ, ఇప్ప పూత తిన్నారా? ఇప్ప పువ్వులు, ఇప్పకాయలు ఉంటాయి. అవి చెట్టు మీద నుంచి రాలుతాయి. రాలిన తర్వాత 1-2 రోజులు చాలా టేస్ట్ అట, సాత్వికం అట. 2 రోజులు దాటింది అనుకో, దాదాపు 24 గంటలు దాటింది అని అనుకోండి, అప్పుడు స్లోగా కుళ్ళడం మొదలు పెడతాయట. బ్యాడ్ స్మెల్ వచ్చేస్తాయి, బ్యాడ్ స్మెల్ వస్తాయి. తర్వాత ఏం చేస్తారండి, అది తామసికంగా మారుతుంది. అది తీసుకుని వెళ్ళి సారాయి తయారు చేస్తారు, గుడుంబ అంటారే, ఇప్పసారా దాని. సో కాబట్టి ఆ చుట్టూ బోల్డ్ అని ఉన్నాయట. అవి అప్పుడే పడినట్టు రాసి తినడానికి ఉపయోగించవచ్చు. చాలా శ్రేష్టం, చాలా శ్రేష్టం. గేదె తామసికం, అది ఇచ్చే పాలు సాత్వికం. అదెలా అండి? ఇదేది దొండకాయ ఉంది, దొండకాయ కానీ అట్లాగే నీరుతో తింటే తామసికం ఆడ. ఆ నీరుని పూర్తిగా తీసేసి అది కానీ తింటే అది సాత్వికం. నీరుతో తింటే మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చేస్తాయండి, కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయండి. ఏంటి అని అంటే దాంట్లో కొన్ని దోషాలు ఉంటాయి, వాటిని కానీ తొలగిస్తే ఉంటాయి. అయ్యా రామా, ఆ విప్ప చెట్ల వనానికి మధ్యలో పంచవటి అనే ఒక ప్రదేశం ఉంది. పంచవటి, ఆ పంచవటిలో నువ్వు చక్కటి పర్ణశాల నిర్మించుకొని అక్కడ ఉన్నావు అంటే నువ్వు వచ్చిన పని అవుతుంది. నువ్వు వచ్చిన పని అవుతుంది అని అన్నాడు. రాముడికి అర్థమైంది. చివరికి వచ్చేసింది కదా. అప్పటికే అరణ్యవాసనకు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. చివరి సంవత్సరంలోకి వచ్చారు. అక్కడ ఉన్నామంటే నీ అరణ్యవాస కాలం పూర్తవుతుంది, నువ్వు వచ్చిన పని పూర్తవుతుంది. వీళ్ళ సీక్రెట్ డిస్కషన్ అనమాట. అది బాహ్యంగానే మాట్లాడుతూ ఉంటారు కదా. వేదాంతం చెప్తూ ఉన్నా అందరూ వింటారట, ఎవరికి అర్థం కాదట. అలాగే ఇదేంటి అంటే వీళ్ళ మాటలు అందరూ వింటున్నారు, కానీ వీళ్ళిద్దరికి మాత్రమే అర్థమవుతాయి విషయాలు. కాబట్టి అక్కడికి వెళ్ళి ఉండిపోయా అని రాముడు సమ్మతించాడు. వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వెళుతూ ఉంటే ఏమైందయ్యా? 14 అథ పంచవటీం గచ్చన్ అంతరా రఘునందన ఆససాద మహాకాయం గృధ్రం భీమపరాక్రమం తం దృష్ట్వా తౌ మహాభాగౌ వటస్థం రామలక్ష్మణౌ మేనాతే రాక్షసం పక్షిం బ్రువాణౌ కో భవానితి. స మధురయా వాచా సౌమ్యయా ప్రేణయన్నివ ఉవాచ వత్సమాం విద్ధి వయస్వం పితురాత్మనః సతం పితృసకం బుద్ధ్వా పూజయామాస రాఘవాసః తస్య కులమనువ్యగ్రం అదప్ప ప్రచ్ఛనామచ. దారిలో వెళుతూ ఉంటే ఒక పంచవటి కోసం వెళుతూ ఉంటే మధ్యలో ఒక పెద్ద పక్షి కనిపించింది. పెద్ద పక్షి. అడవుల్లో పక్షులు ఉంటాయి కదా, అవేవి పెంచుతూ ఉంటాం, సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటాం. ఇంత పెద్ద, దాని పేరు ఏదో ఇంత పెద్ద మనిషి కూర్చోబెట్టి కూడా వెళ్ళిపోతుంటుంది. ఇంత పెద్ద గుడ్లు పెడతాయి, పెంచుతున్నారు అవి ఫామ్స్లో. రకరకాల అక్కడ పెద్ద పక్షి కూడా కనిపించింది. ఆ పక్షి ఏంటి అన్న దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరు అని అడిగారు రామలక్ష్మణులు. అడుగుతూనే ఆ పక్షి చెప్పాను. ఇలా అనుకున్నాను, అంత పెద్ద చూస్తే రాక్షసుడేమోనని. కాదు, అక్కడ చెప్పింది, అయ్యా నా పేరు జటాయు.
జటాయు. జటాయువు సంపాతి అని ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళు ఇద్దరు అడిగారు అక్కడ, ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకున్నావు, ఏంటి అని అడుగుతూనే ఆ జటాయువు చెప్తూ ఉంది. ఏమని అంటే, అయ్యా నేను మీ నాన్నగారికి స్నేహితుడిని అంటూ మాట్లాడుతున్నాను పక్షి. నేను మీ నాన్నగారికి స్నేహితుడిని, నువ్వు వస్తావు చూద్దామని ఎదురు చూస్తున్నాను, చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను చూసేటప్పటికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కృతయుగం నుండి ఉంది ఆ పక్షి, ఈ త్రేతాయుగం కదా. ఎవరయ్యా ఇంతకు, నువ్వు ఎవరు ఏమిటి అని అంటే, ఈయన గురించి ఆయన చెప్పేశారు. ఆ పక్షి చెప్పేసింది, ఫలానా నువ్వు నాకు తెలుసు, పక్షి చెప్పేసిన తర్వాత స్నేహితుడు అని అన్నారు కదా, నాన్నగారు స్నేహితుడు అంటే వెంటనే ఈయన ఆ గౌరవంతో మాట, తన గురువు గారికి శిష్యులు అని అన్న స్నేహభావంతో చూడాలి. తన గురువు గారికి స్నేహితులు అని అంటే గౌరవాన్ని ఇవ్వాలి. లేదా తన తండ్రి గారికి స్నేహితులు సహపాఠులు అని అన్నా కూడా అదే గౌరవంతో, తండ్రికి ఎంత గౌరవం ఇస్తున్నారో అంత గౌరవాన్ని. వెంటనే ఈయన అత్యంత ఏదైతే ప్రశ్నించేటప్పటికి చెప్పాడు, ఎవరయ్యా నువ్వు, ఏంటి ఇక్కడ ఎందుకున్నావు అని అనేటప్పటికి ఆయన చెప్పాడు, ఆయన గురించి ఆయన అంతా చెప్పాడు. ఆయన కర్దమ కశ్యప ప్రజాపతికి అనేక మంది భార్యలు ఉన్నారు. వాళ్ళలో వినత అనే ఆమె పుత్రులము మీ ఇద్దరము. ఎవరు? అనూరుడు గరుడు. ఆ అనూరుడికి పుత్రుడట వీళ్ళు. ఆ అనూరుడేమో సూర్యుడికి రథసారథి. ఆయనకు పుత్రులు సంపాతి, ఎవరు? జటాయు. ఆయనకి ఇద్దరు పుత్రులు. సంపాతి అక్కడ కనిపిస్తుంది, ఎక్కడ లంకలోకి ప్రవేశించబోయే ముందు ఇలా కనిపిస్తుంది. అరణకాండ కాదు, కిష్కింధకాండ ఎండింగ్లో కనిపిస్తారు. ఇప్పుడు ఈయన వీళ్ళిద్దరూ అట చరిత్ర అంతా చాలా బాగుంటుంది. ఏమిటి అంటే ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారట. ఓసారి ఏంటి, ఎవరు ఎక్కువ ఎత్తు ఎగురుతారో చూద్దాం అని చెప్పి అలాగా పైకి పోతూ ఉంటే పైన ఎండ దగ్గర సూర్యుడి దగ్గరికి వెళ్ళారట. ఆ సూర్యుడి వేడికి రెక్కలు కాలుతూ ఇది తాపాన్ని పొందేటప్పటికి వాళ్ళ అన్న సంపాదన ఉన్నాడే, ఆయన నుంచి రెక్కలు పెట్టాడట. ఆయన రెక్కలు కలిపి ఈయన ఎగిరిపోయాడు. ఈయన ఎట్టే ఎగిరిపోయాడో ఏమో, ఆయన అట్లాగే కింద పడిపోయాడు. అవలేదు. తర్వాత రామకార్యం వరకు ఆయన అలాగే ఉంటాడు సంపాతి. వీళ్ళిద్దరు అప్పుడు విడిపోవాల్సింది వచ్చింది. అలాగా అయ్యా ఈయన గురించి చెప్పుకున్న తర్వాత స్నేహభావంతో పోయి చూపించాడు పంచవటి. ఎక్కడంటే అయ్యా ఇక్కడికి దగ్గరలో ప్రదేశంలో ఉంది పంచవటి, అక్కడికి వెళ్ళి మీరు కుటీరాన్ని నిర్మాణం చేసుకోండి. పౌర్ణశాల నేరుగా వెళ్ళారు. ఇప్పుడు నాసిక్ వెళ్ళి ఉంటారు కదా, అందరూ వెళ్ళారా? నాసిక్లో గోదావరి ఒడ్డునే, అంటే అక్కడి నుంచి ఇంకా 30 కిలోమీటర్లు పైకి వెళితే త్రయంబకం వస్తుంది. ఈ నాసిక్ దగ్గర ఎక్కడైతే ఉందో పంచవటి ఉంది. పంచవటి ఇప్పటికీ ఏంటంటే 5 మర్రి చెట్లు ఉంటాయి. ఆ మర్రి చెట్ల మధ్యలో ఒక చిన్న గుహ లాంటి లోపల సీతమ్మ వారి దేవాలయం. రాక్షసులు వచ్చినప్పుడు అమ్మవారిని అక్కడ దాచిపెట్టారు. సీతమ్మ వారిని అక్కడికి తీసుకువెళ్ళిపోయింది రావణాసురుడు. దానికి కొంచెం దగ్గరగానే పర్ణశాల అని, అప్పుడు రాముల వారు కుటీరం వేసుకొని ఏదైతే ఉన్నారో అక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి దివ్యమైన రామమందిరం ఉంది. దివ్య రామమందిరం ఉంది. దాంట్లో వీళ్ళు ముగ్గురే ఉంటారు, హనుమంతుడు ఉండవు. మందిరంలో సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉంటారు. ఎందుకంటే అప్పటి వరకు హనుమంతుడు కలవలేదు ఇంకా, కాబట్టి హనుమంతుడు అయితే ఏం చేశారు, దేవాలయం మండపం, పెద్ద మండపానికి కింది పక్క హనుమంతుడి దేవాలయం కట్టారు. ఆ హనుమంతుడి దేవాలయం చిన్నది. హనుమంతుడి దేవాలయం దగ్గర నుంచి చూస్తే ఇక్కడ రాములు వారు స్పష్టంగా కనిపిస్తారు. అంటే ఈయన వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు అనేటట్లుగా పెద్ద మండపానికి కింద హనుమంతుడు, ఆ లోపల గర్భగుడిలో ఉన్నటువంటి ఆయన ఎక్కడే స్పష్టంగా కనిపిస్తాయి. అలా దివ్యమైనటువంటి అనే ఒకటి ఉంది. దాంతోపాటు ఏంటంటే అనేది ఒకటి అక్కడే దగ్గరగానే నందీశ్వరుడు లేని శివాలయం ఉంది. ఎక్కడ నందీశ్వరుడు లేకుండా శివాలయం ఉండదు. అక్కడేమో
హనుమంతుడు లేని రామాలయం, ఇక్కడేమో నందీశ్వరుడు లేని శివాలయం. నందీశ్వరుడికి సపరేట్గా ఒక దేవాలయం. చాలా దివ్యమైన ప్రదేశం. అక్కడే కుంభమేళ కూడా జరిగేది. 12 ఏళ్ళకు ఒకసారి కుంభమేళ కూడా అక్కడ జరుగుతుంది. అంత దివ్యమైన ప్రదేశం నాసిక్ అదంతా. దానికే కొంచెం నదికే తూర్పుకు గాను 1-2 కిలోమీటర్లు వచ్చాము అని అంటే ఈ శూర్పణఖ ముక్కి చెవులు కోసారే ఆ ప్రదేశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ నది జలంలో ఎక్కడైతే శూర్పణఖ ముక్కు చెవులు కోసారో అక్కడ ఒక విగ్రహం ఉంది. అక్కడి నుంచి ఎర్రగా వస్తుంటాయి నీళ్లు. ఇప్పటికీ ఎర్రటి నీళ్ళు వస్తూ ఉంటాయి. దానికి అక్కడ నదికి కింది పక్క లక్ష్మణస్వామి దేవాలయం ఉంది. అది ప్రత్యేకంగా తెలిసి అడిగితేనే చూపిస్తారు. నాసిక్ ఊరికి తూర్పు వైపు ఉంటుంది. అది ప్రదేశం చాలా దివ్యమైన ప్రదేశం. ఆ ఏరియాలో ఇప్పుడు రామాలయం ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళు పర్ణశాల వేసుకొని ఉన్నారు. రాముడు చెప్పాడు, లక్ష్మణ ఇక్కడ మంచి దివ్యమైన పర్ణశాల నిర్మించవయ్యా ఒక ప్రదేశం చూసి అని చెప్పాడు. ఒక ప్రదేశం చూసి పర్ణశాల నిర్మించుకొని పర్ణశాల చక్కగా వాళ్ళ విధి విధానంలో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారట పర్ణశాలలో. వీళ్ళు ఎక్కడ, వీళ్ళ అంతఃపురం ఎక్కడ? అవునా? ఇక్కడికి వచ్చి చిన్న పర్ణశాలే. ఆ పర్ణశాలకు కూడా శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు అట. గృహప్రవేశం చేసి ఆ పర్ణశాలలో ఉంటూ ఉన్నారు. అలాగా నివసిస్తున్నటువంటి కొద్ది రోజులకి ఏమైందయ్యా, ఏం జరిగింది? హాయిగా ఉంటున్నారు. ప్రతిరోజు అక్కడికి వెళ్ళి మంచి పువ్వులు పళ్ళు, చెప్పాడు అగస్త్యుల వారు, మీకు కావాల్సినటువంటి మంచి పళ్ళు దొరుకుతాయి అక్కడ, కావాల్సిన కాయలు పండ్లు జలం అన్నీ దొరుకుతాయి. ముందే కాదా, ఫుడ్ ఉండాలి కదా, నివాసం ఉంటున్నాం అంటే ఇవి 2 ఉండాలిగా. చుట్టూ ఋషులందరూ కూడా ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు ఉండండి అయ్యా. నేను 14 ఇక్కడ నివసిస్తున్నాను. నివసిస్తూ ఉంటే ఏమైంది, అక్కడ ఒక రోజు చూడండి, కృతాభిషేకో రామస్తు సీతా సౌమిత్రిరేవచ తస్మాత్ గోదావరి తీర తతో జగ్మస్వమాశ్రమం. 51:17 4వ శ్లోకం. సరామః పర్ణశాలాయామాసీనః సహ సీతయా విరరాజమహాబాహో చిత్రయా చంద్రమా ఇవ తదాసీనస్య రామస్య కథా సంసక్తచేతసః తం దేశం రాక్షసీ కాశీత్ ఆజగామయదృచ్ఛయా. వాళ్ళ హాయిగా ఆశ్రమ ప్రదేశంలో ముఖ్యంగా ఏం తింటున్నారండి? హంసతూలికా పాన్పులు ఏమైనా ఉన్నాయా? బంగారము వెండి ఏమైనా కేజీలు ఉన్నాయా కదా? రకరకాలైనటువంటి గదులు ఏమైనా ఉన్నాయా? మంచి గాలి మంచి జలము ఉంటే ఆహారంతో కూడా పెద్దగా అవసరంలే. అర్థమైందా? గాలి దానికే వెంటిలేషన్ బాగుండాలి. ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఉన్నది అడవిలోనే కదా, అదే మంచి గాలి పీల్చుకునేవారు, మంచి జలం, దాంట్లో కావాల్సినటువంటి పళ్ళు ప్రశాంతంగా హాయిగా అక్కడ నివసిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక రోజు వాళ్ళు యజ్ఞ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారట. అసలు గడుపుతూ ఉన్నారు. సీతాదేవి పక్కన ఉంది, లక్ష్మణ స్వామి ఏదో కొంచెం దూరంగా ఉన్నాడు, రాముడు పక్కన కూర్చో ఉన్నాడు, సీతాదేవి మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో ఏమైంది అంటే, అది రోజు ఏంటి కూడా చెప్తున్నారు, చైత్ర మాసం అట, చైత్ర శుద్ధ పౌర్ణమి అట, చైత్ర శుద్ధ పౌర్ణమి అట. పూర్ణ చంద్రుడు కనిపించబోతాడు. అప్పుడు సీతాదేవి ఆ విధంగా కనిపిస్తున్నారు. రాముడు తక్కువ ఇంకా ఎక్కువ కళలతో ఆయన కనిపిస్తున్నారు. కనిపిస్తుంది. అలాగా మాట్లాడుకుంటున్నారు. పైన విమానం పోతుందా అండి? విమానంలే ఒక ఆవిడ వెళ్తుంది పైకి. పైకి పక్కన బిల్డింగ్ మీద వెళ్తున్నారా అని అనుకోకండి. ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉంది ఒక ఆవిడ. మహాశక్తులు కలిగిన వాడే, సామాన్యులు కాదు. చాలా చాలా తపస్సులు కూడా ఉన్నాయట.
చిత్రం ఏంటంటే దానికే కొంతమందికి అనిపిస్తుంది, వీడింత దుర్మార్గుడు ఎట్లొచ్చాడు వీడికి సంపదలని అంటారు కదా. అవునా, వీడు ఇంత క్రూరుడు నీచుడు వీడికెట్టా పదవులన్నీ వచ్చాయండి అని అనుకుంటారు లేదా జనాలు? అవునా కదా? వీడింత నీచుడు, ఇంత దుష్టుడు, వీడిని ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నుకున్నారండి? లేదా వీడిని ప్రధానమంత్రిగా అంటారు లేదా జనాలు? అలాంటి ఇదిలోనే చాలా శక్తులు కలిగినటువంటి ఆవిడట. ఆవిడ పేరు శూర్పణఖ. నఖ అంటే గోల్డ్, గోల్డ్, గోల్డ్ కాదు, గోర్లు, గోల్డ్ అంటారు. గోల్డ్ వేరు, గోల్డ్. పదునైన పొడవాటి గోళ్ళు కలిగినటువంటిది కాబట్టి శూర్పణఖ. ఆ పేరు ఎటు పెట్టారు బాబోయ్? భయంకరమైన గోల్డ్ అట ఆమెకి. పట్టిందంటే చీల్చేసేటువంటి స్వభావం కలిగినటువంటి గోల్డ్ కలిగింది కాబట్టి ఆమె శూర్పణఖ. ఆవిడ అలాగా పైనుంచి పోతూ ఉంటేట రాముడు కనిపించాడట. రాముడిని ఆ స్వప్న కూడా ఎట్లాగో చూస్తుందో చూడండి. 9వ శ్లోకం. రామం 7 చూడండి. సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నివేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం గజ విక్రాంత గమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివ వ్యంజనాన్వితం రామం ఇందీవరశ్యామం కందర్ప సదృశ ప్రభం జంబూనే జంబూవేంద్రూపమం దృష్ట్వా రాక్షసీ కామమోహిత. ఇది రాముడి యొక్క రూపవర్ణన. తర్వాత చదవండి, చెప్పినాడు కానీ మీరు చదువుకోండి. తర్వాత ఈమె ఎట్లుందండి? సుముఖం దుర్ముఖీ రామం వృత్తమద్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమో. ఒక పక్క రామంటే ఒక పక్క శూర్పణఖని ఏమనిస్తున్నాం. జనరల్గా అప్పుడే పెళ్ళి అయింది, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒక ఊర్లోకి వచ్చారు, ఆహ్వానిస్తున్నారంటే ఊళ్ళో కలుస్తారు కదా. సభ చూడముచ్చటగా ఉందండి జంట. అవునా? ఎలా ఉన్నారంటే ఏమంటారు, ఇద్దరిని కలిసి ఇద్దరు బాగున్నారు అన్నాడు. ఈడు చూడు బాగుంది, ఈడు చూడు బాగుందండి అంటారు. రాముణ్ణి ఈ శూర్పణఖ దృష్టితో చూసింది, ఇంత అందంగా ఉన్నాడు అని. తను అనుకుంటున్నాడు అసలు ఇంకా అందంగా ఉన్నాను అని. ఈ వాళ్ళు ఏమయ్యా అంటే శ్రీరాముడి ముఖమేమో సుందరమైనదట, శూర్పణఖ ముఖమేమో వికృతమైనది. సుముఖం రామం, దుర్ముఖి శూర్పణఖ. అలాగే 2 రకాల స్వరూపాలను పక్కపక్కనే పెట్టి వడ్డిస్తున్నాడు. రాముడు ఎలా ఉన్నాడు, శూర్పణఖ ఎలా ఉంది. అవునా? ఇంత బాగుంది, ఇంతెందుకు వర్ణించాల్సిన అవసరం వచ్చింది అయ్యా అంటే అక్కడ అంటుంది, దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది, జటి తాపస రూపేణ సభార్య సరసావదరు ఆగదశమేమం దేశం కథం రాక్షసేవితం కిమాగమన కృత్యం తే తత్ తమాఖ్యాతమాసి. నేరుగా వచ్చింది, రాముడి దగ్గరకు వచ్చింది. ఆ మొదట అరణంలోనే అంటుంది, ఏమని, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఓ సుందర, నేను చూస్తేనేమో తాపసి వేషంలో ఉన్నావు, కానీ మహా శక్తియుక్తులతో కనిపిస్తూ ఉన్నావు. నేను చూసి నాకు అత్యంత ఇష్టమైంది, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, హాయిగా భోగాలనిపిద్దాం. రాముడు అటు ఇటు వాళ్ళు ఇద్దరు వైపు చూశాడు. ఎవరికి? సీతాదేవి లక్ష్మణుడు. ఓ వీళ్ళిద్దరు నీకు అంటున్నారని అనుకుంటావేమో కదా, వాళ్ళతో నేను తినేస్తాను. వాళ్ళిద్దరిని
నేను తినేస్తాను, ఇంకేం అడ్డే ఉండరు, మన ఇష్టం వచ్చినట్టు నాకు చాలా శక్తులు ఉన్నాయి. అవునా, నేను ఇష్టం వచ్చినట్టు ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళిపోతాను, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాను అని. ఎవరు నా స్త్రీయా పురుషుడా? ఒక స్త్రీ నాకు ఇష్టం వచ్చినట్టు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతాను అని అంటే చరిత్ర అర్థమైపోతుంది కదా, అనా కాదా? ఒక వ్యక్తి సాంప్రదాయబద్ధంగా ఉన్నారా అంటే వాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి. అందులో స్త్రీ అనేటప్పుడు ఇంకా ఎక్కువ నియమాలు ఉంటాయి కదా. కానీ నా ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారు అంటే నవ్వు ఆపుకొని చూస్తున్నారు. పైగా అడిగింది, అసలు ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకున్నావు? రాముడు చెప్పాడు. అదే అన్నా, రాముడు ఏం దాచుకోడు కదా, ఉన్నదన్నట్టుగా చెప్పాను. అది అయోధ్య దశరథ పుత్రుడిని, నా పేరు రాముడు, ఆమె నా భార్య సీత, వైపు లక్ష్మణుడు నా తమ్ముడు, మేము తాపసరూపంలో అరణ్యవాసానికి వచ్చాము. ఇక్కడ జరిగిందంతా చెప్పాడు కొంచెం సంక్షిప్తంగా. అవునా? మరే ఇక రాముడు అడిగాడు, నువ్వెవరు, ఏం చేస్తుంటావు, ఎక్కడ ఉంటావు? రాముడు అడిగితే అదే చెప్తుంది. ఏమని? విశ్వావసుడు అనే ఆయన కూతుర్ని, నేను, నా పేరు శూర్పణఖ, మా అన్న ఉన్నాడు చాలా శక్తివంతుడు, ఎవరు? రావణాసురుడు అనేటువంటి వాడు, మహావీరుడు. ఆ తర్వాత ఆయన ఒక తమ్ముడు ఉన్నాడు, కుంభకర్ణుడు. చెప్తుంది రావణో నామ మే భ్రాత బలీయాన్ రాక్షసేశ్వర వీరో విశ్వరసపు, ఇదే శ్రోత్రమాగదు. ప్రవృద్ధ నిద్రశ్చ, ఈ భూమి మీద ఎవరు నిద్రపోనంత గొప్ప నిద్రపోయేవాడు. అవునా? అది గొప్పతనం. ఆయన మహావీరుడు, ఈయన మహానిద్ర కదా. ఇంకో తమ్ముడు ఉన్నాడు, ఎవరు? విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. అదే చెప్తుంది, ధర్మాత్మ విభీషణ నతు రాక్షస చేష్టిత. రాక్షస చేసే పనులు ఏమి చేయడు, రాక్షసులు చేసే పనే చేయడు ధర్మాత్ముడు. ఇంకో తమ్ముడు విభీషణుడు ఉన్నారు. అవునా? నాకు ఇక్కడ కజిన్స్ అనమాట వీళ్ళు. ఎవరు? ప్రఖ్యాత వీర్యౌచ రణే భ్రాతరు ఖరదూషణ త్రిశరసులు అనే వాళ్ళు ఉన్నారు, ముగ్గురు. వాళ్ళు కూడా కజిన్స్, సోదరులే. వాళ్ళందరూ నా రక్షణలో ఇక్కడ ఉంటారు. ఎంత గొప్పగా చెప్తుంది అని అంటే, నా రక్షణలో వీళ్ళందరూ ఉంటారు. అక్కడ పెద్ద గెస్ట్ హౌస్ కట్టుకున్నాను అనమాట. అక్కడ అదే ఫామ్ హౌస్ అంటారు. ఇప్పుడు ఫామ్ హౌస్లో గెస్ట్ హౌస్, వాళ్ళతో పాటు 14,000 మంది సైనికులు, ఈ రక్షణ కొరకు 14,000 మంది సైనికులు, దానికి 14 మంది కమాండర్స్. వీళ్ళందరూ కలిపి ముగ్గురు సోదరులు, వీళ్ళంతా ఈ రక్షణలో ఉంటారు. విశేషం ఏంటి తెలుసా? వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, కానీ నేను వాళ్ళకి ఏమీ చెప్పకుండా ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తాను. వీళ్ళందరూ నాతో రక్షణలో ఉంటారు, వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉన్నాను నేను. అవునా? నేను ఎక్కడికి పడితే అక్కడికి, ఎప్పుడు పడితే అప్పుడు నేను హాయిగా నేను తిరిగేస్తూ ఉంటాను. అది నా నేచర్. చెప్పకనే చెప్తాను కదా. చెప్పి ఏమైంది, ఇందుకు ఇదేం విషయం ఏంటి? అసలు విషయం ఉంది కదా, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, హాయిగా తిరుగుదాం, హాయిగా భోగాలు అనిపిద్దాం అని అన్నాడు. చెప్తుంది ఏందో అత్యంత కామ పరవశ, మొహంతో కోరికలతో నిండిపోయిందంట మనసు అప్పటికప్పుడే. చూశారు, చూసి నాకు పెళ్ళి అయింది, కుదరదు, నా భార్య ఉంది పక్కన, మా తమ్ముడు ఖాళీగా ఉన్నాడు, మా తమ్ముడు చేసుకోపో అని.
సోషల్ మీడియాలోనూ సినిమాల్లోనూ చూస్తూ ఉంటాం. నేను వాడిని ప్రేమించాను, వాడు కాదన్నాడు, వీడు చేసుకున్నాను. అంత సులభంగా ఆడవాళ్ళు ఎలాగ చెప్పేస్తారండి అంటే వ్యక్తిత్వంలో డిస్టర్బెన్స్ ఉంది అంటే సమస్యలో పడిపోయినారు అని అనుకోండి. వాళ్ళకి ప్రేమ ఏదో తెలియదు, మోహం ఏదో తెలియదు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఎవరైనా మార్చేసుకోగలరు మనసులో నుండి. అంటే ఏది నిలబడట్లేదు అని అర్థం. అవునా? రుక్మిణీదేవి కృష్ణుడి కోసం లెటర్ పంపించింది, అదే రుక్మిణీ కళ్యాణంలో. నీ గుణాలను గురించి నేను నారదుల వారి చేతను మా నాన్నగారు చెప్తూ ఉంటే విన్నాను. నా మనసు నీకు వశమైంది, నిరంతరం నువ్వే నాకు కనిపిస్తున్నావు, నువ్వు తప్ప నేను వేరే వాడిని పెళ్లి చేసుకోను కదా. ఈడు నక్కలాంటి వాడెవడు తోడేలాగా కాపు కాసున్నాడు, శిశుపాలుడు. మా అన్నేమో వాడికి ఇచ్చి చేస్తాను అంటున్నాడు. సమయానికి వచ్చి నువ్వుగా నన్ను తీసుకుని వెళ్ళిపోతే నేను ఎవరిని చేసుకోను, ప్రాణాలతో ఉన్నాను. అది మనిషి కదా, సంపూర్ణ సాత్వికత. ఇక్కడ నిజమైన ప్రేమ పరిపూర్ణమైన భక్తి లక్షణాలని చూపిస్తుంది. పరిపూర్ణమైన భక్తి లక్షణాలని చూపిస్తుంది నిజమైనటువంటి ప్రేమ. ప్రేమ దైవత్వం. కానీ ఇక్కడ మోహం అనేది ఏదైతే ఉందో లోపల విపరీతమైనటువంటి ఆవేశానికి లోను చేసి దేహ సుఖాలని కోరుకుంటూ అక్కడ నీతి నియమాల్ని పూర్తిగా తొంగలో తొక్కేసి ఇష్టం వచ్చినట్టు వెళుతుంది. ఆ లక్షణాలని శూర్పణఖ చూపిస్తుంది. ఇక్కడ తను చెప్పుకుంటుంది, అది గొప్పగా భావిస్తుంది. చాలా గొప్ప శక్తులు కలిగినటువంటి దాన్ని ఇద్దరం హాయిగా. ఈయన కాదు, అటువైపు చూసి నీరు వెళ్ళి అప్పుడే మార్చేసుకుంది. వెంటనే లక్ష్మణ స్వామి దగ్గరికి వెళ్ళి లక్ష్మణ స్వామి దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మణ స్వామి కూడా మాట చెప్పాడు, పిచ్చిదానా, నేను ముందే సేవకుడు అన్నకి, నువ్వు నన్ను చేసుకుంటే నువ్వు సేవకుడికి సేవకురాలు అవుతావు, నీకేం సుఖం ఉంటుంది, మా అన్నయ్య చేసుకోకు, అన్నయ్య చేసుకోండి. ఆహా అవునా, ఇది కూడా నిజమే. మళ్ళీ టర్నెట్ తిప్పుకుంది. అయితే రాముడు పరాచకాలు ఆడట. ఎప్పుడు ఒక విధంగా ఏంటంటే జోక్స్ వేయడం, అలాంటివి చేయడట. చాలా ఏమబద్ధంగా ఉంటాడు, ప్రతి ఒక్క మాట జాగ్రత్తగానే మాట్లాడతాడు. కానీ వీళ్ళిద్దరూ ఒక పక్క లక్ష్మణుడు ఒక పక్క రాముడు ఇలాగ మాట్లాడుకునేది చూసి సీతాదేవికి నవ్వు వచ్చేసింది. ఆమె నవ్వు ఆపుకోలేకపోయింది. వీళ్ళిద్దరు ఏంటి, వ్యక్తికి కొంచెమైనా సత్వగుణం వస్తే తన గురించి, అవునా, నిజ జీవితాన్ని గురించి, అలాగే ఎదుటి వాళ్ళ యొక్క స్వభావాన్ని గురించి అర్థమవుతుంది. కొంచెమైనా సత్వగుణం వస్తేనే మనిషి ఎలా బతకాలి, ఎందుకు బతకాలి, అవునా, నిజంగా ఏది సుఖం, ఏది గౌరవం, ఏది ధర్మం, ఏది న్యాయము, ఏది నియమం, ఎలాగా ఉంటే సమాజంలో వ్యక్తి ఆదర్శవంతంగా గౌరవప్రదంగా నిజమైన శాంతి సుఖాలతో బతకగలడు అనేటువంటి విషయం సాత్వికత ఉన్నప్పుడే తెలుస్తుంది. దానికి మహానుభావులను కాముగా చూస్తూ ఉంటారు. చూస్తూనే దానికి ఏంటారు, ఎదురు వాళ్ళు నన్ను చూస్తూనే, ముఖం చూస్తూనే చరిత్ర చెప్పేయగలరండి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు. సీతాదేవి తక్కువ సాక్షాత్ లక్ష్మీదేవి మహామాయ. కానీ నవ్వు ఆపుకోలేకపోయిందట. నవ్వేటప్పటికి ఈ శూర్పణఖ ఏం చేసింది తెలుసా, ఓయ్ నువ్వు అడ్డం ఉన్నావు కాబట్టి కదా రాముడు నన్ను చేసుకోవట్లేదు అంటే సీతాదేవి లేకపోతే చేసుకుంటాడా, చేసుకుంటాడా? నువ్వు అడ్డం ఉన్నావు కాబట్టి కదా రాముడు నన్ను చేసుకోవట్లేదు, ఇదిగో నువ్వు లేకపోతే నన్ను చేసుకుంటాడు కాబట్టి ఇదిగో నేను తినేస్తా అని ఎగురుతోపోయి సీతాదేవి మీద ఎగురుతోకపోయింది. వెంటనే హెచ్చరిక చేశాడు రాముడు లక్ష్మణ స్వామి. ఓ లక్ష్మణ,
దుష్ట స్త్రీల యందు పరాచకాలు పనికిరావాలి. వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఎక్కడ దుష్టత్వం తమోగుణం బయటకు వచ్చిందో, తమోగుణం రజోగుణం కలిసి బయటకు వచ్చిందో, వాళ్ళు చేసేటివే మంచిగా అనుకుంటారు. ఎదుటి వాళ్ళు చేసేది ఏమీ కనిపించి అన్నీ మూసుకుపోతాయి. సత్వగుణం బయటకు వస్తే కృతజ్ఞత బయటకు వస్తుంది. అవునా? అది మూసుకుపోతే కృతజ్ఞత బయటకు వస్తుంది. మనకు ఇతరులు చేసినటువంటి మేలు ఏం గుర్తురావు. తను 1% చేస్తున్నా 99%గా చూసుకుంటారు. అదే భావాలను ఇతరుల మీద రుద్ది ఆ గొప్ప వాళ్ళని కూడా మసిపూసి మరాడికాయ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వ్యక్తి అనేది వదిలితే మనసు యొక్క స్వభావం అది. మనసు డిస్టర్బ్ అయింది అని అంటే, రజోగుణ తమోగుణం కలిసింది, వికృతంగా మారింది అని అంటే, వాళ్ళు నేనే గొప్ప, నాకంటే గొప్ప ఎవరు లేరు. అది శూర్పణఖ స్థితి. ఇక్కడ శూర్పణఖ స్థితి ఎక్కడ? కానీ వాళ్ళు కొంచెం ఫన్ క్రియేట్ చేశారు రామలక్ష్మణులు. సీతాదేవి చూస్తూ ఉంది. కానీ వెంటనే వీళ్ళు సీతాదేవిని తినేస్తాను అని రాముడు హెచ్చరిక చేశారు. లక్ష్మణుడు ఆ రాక్షసి సీతాదేవి దగ్గరికి వెళ్ళకముందే లక్ష్మణస్వామి ఆ శూర్పణఖ దగ్గరికి వెళ్ళాడు. కత్తి చేతిలో ఉంది, ఆ బాణమే. తర్వాత ఒక్కసారి ముక్కు చెవులు ఇంకా ఏమో కోసేశాడు. ముక్కు చెవులే కాదు, ఆమెకు అందాన్ని పైకి తీసుకొని వచ్చేటువంటి అవయవాలన్నీ కోసేసాడు. వ్యక్తి సత్వగుణంలో ఉంటే శరీరానికి గాయాలైనా లోపల స్పర్శ తగలదు. ఈ చిత్రం ఇది గుర్తుంచుకోవాలి. ఎక్కడైతే మనం జ్ఞానంలోకి వెళుతూ ఉన్నామో దేహ స్పర్శను దాటేస్తాం. దేహ స్పర్శ దాటేస్తారు. గాయాలే. ఎంతో మంది మహానుభావులను కూడా చూసాం. వినడమే కాదు, కాళ్ళు చేతులు తెగిపోయినా కూడా అసలు స్పర్శ లేనటువంటి వాళ్ళని చూసాం. దానికి జ్ఞానంలోకి వెళ్ళే కొద్దీ దేహ స్పర్శ కోల్పోతుంది. ఇప్పుడు దేహానికి కొంచెం షుగర్ బీపీ వస్తే వెంటనే మీద పడతాయిగా. కానీ జ్ఞానంలోకి వెళ్ళే కొద్దీ అవి ఆటంకపరచవు. వాటి మార్గం అది అనిపిస్తూ ఉంటాయి కానీ ఆటంకపరచవు. కానీ అక్కడ ఏంటంటే జ్ఞానంలో ఉన్నవాడికి స్పర్శే ఉండదు. జ్ఞానం లేని వాడికి ప్రతి చిన్న విషయం కూడా ముక్కు చెవులు తెగిపోయాయి, ఇది ఆకాశం అంటేటట్టు అరుస్తుందట. అవునా కదా? జనరల్గా గొడవలు చేయడంలో రకరకాలుగా జనాలు ఉంటారు కదా. చిన్న బాధనైనా అత్యధికంగా భావించి గోలగోల చేస్తారు కొంతమంది. అలాగా చేసేవాళ్ళు రూపం పురుషుడైనా స్త్రీ అయినా, కానీ వ్యక్తిత్వం స్త్రీ వ్యక్తిత్వం అంటారు. అంటే చపలత్వం అని అంటారు. జనరల్గా అమ్మాయిలే గొప్ప గొప్ప మగరాజు అండి అంటారు. అవునా? మగరాయుడు అండి అంటారు కదా. ఏంటంటే పురుష లక్షణాలు ఏంటి అని అంటే ఆత్మ లక్షణాలు, ఆత్మ యొక్క లక్షణాలు, లోపల దైవం యొక్క లక్షణాలు, దైవీ లక్షణాలు అన్నారు. కానీ అక్కడ అలవ లక్షణాలు వచ్చినప్పుడు చంచలత్వ లక్షణాలు అంటారు. మిన్ను అంటే ఏదట అరిచేసిందట. అప్పటి వరకు ఏమో నాకు చాలా శక్తులు ఉన్నాయి అని అంది. అంటే ఇప్పట్లో అధికారాలు ఉన్నాయి. చూస్తున్నాం కదా మనం, అధికారాలు చేతిలో ఉండేటప్పుడు నాకంటే మించిన వాళ్ళు లేరు అని అధికారాలు పక్కనకి వెళ్తూనే కదా. వాళ్ళు పోలీసులు వీళ్ళు వచ్చి అరెస్ట్ చేసేసారు అనుకోండి, వాళ్ళు గగ్గోలా చూస్తున్నాం కదా. అంటే ఎవరు దీనికి అతీతులు కాదు. ఇక్కడ వ్యక్తిత్వాన్ని గురించే చెప్తూ ఉన్నారు. ఆ లక్షణాలు ఉంటేనే ఇట్లాంటివన్నీ జరుగుతాయండి. మిన్ను అంటే అట్లా అరిచేసిందట. అరిచేసాడు అప్పటికి.
అరిసి పారిపోయింది. మొత్తం ఆకాశంలో వెళ్ళిపోయి ఎక్కడో వాళ్ళ కరదోషణాదులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చిలువలు పలువలు చేసి చెప్పింది. ఎప్పుడు కూడా దుష్టులు జరిగినట్టు చెప్పరా, అవునా? అన్నీ తనకు అనుకూలంగా మాట్లాడతారు. ఎక్కడ దుష్టత్వం బయటకు వస్తూ ఉందో తనలో లేని గొప్పల్ని బయటికి తీసి చెప్పడం, ఎదుటి వాళ్ళలో ఉన్న మంచిని కూడా కప్పి వేసేయడం, దుష్టత్వం బయటకు వస్తే ఇవన్నీ జరుగుతాయండి. ఎందుకు? అక్కడ ఏదో కాంక్ష ఉంది. ధనకాంక్ష, భోగకాంక్ష, అన్నిటికంటే ఎక్కువగా అధికార కాంక్ష ఉంది. అధికార కాంక్ష అనేది ఎక్కడైతే ఉందో రాక్షసత్వం, అసురత్వం ఇది బయటకు వచ్చింది ఏనంటే, మంచి వాళ్ళను ముంచేస్తే నేను పైకి వచ్చేయగలను. ఈ దుర్మార్గపు లక్షణాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు పురుషులు కాదు, స్త్రీలు కాదు, అసరుజాతే అనగా శూర్పణఖ వంశమేనండి. అది బయటపడింది. ఇక్కడ వేస్తే నేరుగా వెళ్ళి వాళ్ళ అన్న వాళ్ళగా చెప్పేసింది. ఏమని చెప్పింది? ఇక్కడ జరిగింది చెప్తుందా? అక్కడ ఎవరో రామలక్ష్మణులు ఎవరో ఉన్నారట. అక్కడే వాళ్ళకి కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు నన్ను అదిగో ఈ విధంగా బాధ పెట్టారు. రకరకాల ఎవరి దగ్గర ఏం కావాలో చెప్పేస్తారు. అదే విషయం. ఎక్కడ అసుర లక్షణాలు ఉన్నాయో, దైవీ లక్షణాలు ఉండేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా జరిగింది ఒకటే మాట చెప్తారు. అన్నిటికంటే ముందు తనకేదైనా కష్టం వస్తే దేనికి వచ్చిందా అని వెనక్కి తిరిగి ఎదుక్కొని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఎక్కడ అసలు లక్షణాలు ప్రబలిపోయాయో అప్పుడు ఎదుటివాడు ఏం చెప్తే నా మాట నమ్ముతాడు, అని తన గురించి గొప్పగా చెప్పుకొని ఎదుటి వాళ్ళ మీద లేని విషయాలు కల్పించడం. అక్కడికి వెళ్ళిపోయింది. రామలక్ష్మణుల మీద వ్యతిరేకంగా చాలా చెప్పేసింది. అక్కడ ఉన్న వాళ్ళకి ఎదవలే, ఎవరు? వాళ్ళ సోదరులే కదా. ఎవరు? ఖరుడు, దూషణుడు, త్రిశురుడు. ఖరుడు అంటే ఖర అంటే గాడిద, ఖర అంటే గాడిద. గాడిద అని ఎప్పుడు తిడతారు? ఎందుకు? పనికిరాని వాడి కదా. జంతువులలో ఒకే ఒకటట వెల్లెకల పనుకొని కాలు కలిపేది. వెల్లెకల పనుకొని కాళ్ళు పైకెత్తి కలిపేది జీవి ఒకే ఒకటట, గాడిద. గాడిదనే సోమరిపోతు. ఏ జంతువులు కూడా వెల్లెకలు పడుకోవు. ఆ గాడిద వీడు. తర్వాత ఇంకొకడు ఉన్నాడే, వీడికంటే బాబు దూషణుడు. వీడు గొంతు వాడు తలకాయ గాడిదలాగా ఉంటుందట, లేదా వాడు గొంతు నోరు తెరిస్తే గాడిదలాగా ఉంటుందండి. దూషణుడు. ఇంకొకడు ఉన్నాడు, నోరు తెరిస్తే తిట్లే. నోరు తెరిస్తే తిట్లేనండి, దూషణుడు అండి వాడు. వీళ్ళిద్దరికి మించినాడు ఇంకొకడు, వాడు 3 తలకాయలు ఒకేసారి, త్రిశూరుడు అని. వాళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నారు. వాళ్ళకు కమాండర్స్ ఉన్నారు, తర్వాత సైన్యం ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంది. ఏమని ఎంత కలిసింది అని అంటే, తను అనుకున్నది కాలేదు కదా, అది ఎటువంటి మెప్పించాలరా అంటే ఇంకా ఆకాశం మిన్నట్టిపోయేటట్టు బాధ ఎంత కలిగిందో దానికి 100 రెట్లు చూపించింది కదా. తన తప్పును కప్పిపుచ్చుకోవాలి ఒకటే కదా. తన వాళ్ళు అయిన వాళ్ళు తన మీద సానుభూతి చూపించి ఎదురు వాళ్ళని మళ్ళీ తిట్టి రావాలో కొట్టి రావాలో అని అనుకుంటే ఇంకా ఎక్కువ గోల పెట్టాలి కదా. గోల కాదు, గగ్గోలు చేసింది. వీళ్ళ ముగ్గురిని ఆగానే ఇవ్వకుండా చేసేసింది. అసలు మా అన్న మిమ్మల్ని ఎందుకు పెట్టాడు? మీరు ఏం చేస్తున్నారు? నాకు కావలా కాసారా? నాకు రక్షణ చేశారా? అసలు నువ్వెక్కడున్నావు మా దగ్గర అడగడానికి అవకాశం కూడా ఇవ్వరు. రామ 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 రామ. వాళ్ళు తిరిగి చెప్పడానికి అవకాశం కూడా ఇవ్వకుండా తిట్టేస్తుంది. వాళ్ళు చూసారు, సరే 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 మేము చూస్తాము, నువ్వు కొంచెం తాపం ఆపు అని ఏదో అవి మందులు గిందులు పసులు గిసులు ఏమైనా ఇచ్చారా బాధలు తగ్గడానికి, లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఏమైనా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? అది లేదు. కానీ వీళ్ళు రెడీ అయ్యారు రామలక్ష్మణుల మీదకి యుద్ధానికి రావడానికి.
ఏం జరిగిందయ్యా అప్పుడు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.